ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఏంటంటే పిల్లగా సురేష్ సాంగ్ పార్ట్ 4 అయితే ఈ వీడియోలో అయితే పెట్టబోతున్నా ఫ్రెండ్స్. 3 పార్ట్స్ అయితే పెట్టేశాను. ఇది 4th పార్ట్. ఓన్లీ ఆ వీడియోలో ఉన్న సిగ్నేచర్ స్టెప్స్ నేనైతే కంటిన్యూ చేస్తున్నాను. ఓకేనా, ఏది మిస్ అవ్వకండి. ఏదైనా మిస్ అయితే తప్పకుండా ముందు పార్ట్స్ అన్ని కంటిన్యూ చేసి బాగా ప్రాక్టీస్ చేసుకొని ఇందులోకనండి. ఈ వీడియో ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ మాత్రం, మ్యూజిక్తో పాటు అయితే నేను షార్ట్ వీడియోలో పెడతాను. రెండోది ఎక్స్ప్లెనేషన్ కూడా షార్ట్ వీడియో పెడతాను. దానిలో అయితే ఫాస్ట్గా చెప్పేస్తాను. మేము ఫాస్ట్గా నేర్చుకోగలం అంటే షార్ట్ వీడియోలోకి వెళ్ళి నేర్చుకోండి. మాకు క్లియర్గా కావాలనుకుంటే ఈ వీడియోలో అయితే నేర్చుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, అది మీ చాయిస్. మరి ఎందుకు లేట్ స్టార్ట్ చేద్దామా? ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ హిప్ మూమెంట్ చూడండి. లెగ్స్ బాగా క్లోజ్ చేయాలి. 1 2 3 4 1 2 3 4 4 4 2 టైమ్స్ వస్తుంది. ఆ స్టెప్ని మనం డౌన్ అవుతూ చేయాలి. చూడండి, 1 2 3 4 4 మాత్రం పైకి లేసేయాలి. 3 వరకే డౌన్ అవ్వాలి. మళ్ళీ 1 2 3 4 అంతే, అలా 2 టైమ్స్ ఫ్రెండ్స్. హ్యాండ్ మూమెంట్ వచ్చి జస్ట్ మన రైట్ హ్యాండ్లో ఈ సింబల్ అయితే పెట్టుకోవాలి, కానీ కిందకు వదిలేసి లెఫ్ట్ హ్యాండ్ మాత్రం ఇలా పెట్టుకోవాలి. రెడీ, 1 2 3 4 1 2 3 4 అంతే. ఇప్పుడు ఏం చేయాలి? రైట్ లెగ్ ఓపెన్, హ్యాండ్ 1 2 3 4 మళ్ళీ కిందకి వదిలేయాలి. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో స్టార్ట్ చేసి 1 2 3 4. ఇక్కడ ఏం చేయాలి? హిప్ మూమెంట్ 1 2 3, ఈ లెగ్ ఫార్వర్డ్ వెళ్ళాలి. చూడండి, 4 మళ్ళీ బ్యాక్ తీసుకొని 1 2 3 4. ఓకేనా, ఇంకొకసారి ట్రై చేద్దాం. మన బాడీ వెయిట్ ఫ్రంట్ లెగ్ అంటే లెఫ్ట్ లెగ్ మీద 1 2 3 4 ఫ్రంట్కి పెట్టాను. మళ్ళీ పొజిషన్ తీసుకొని 1 2 3 4. ఇప్పుడు హ్యాండ్తో పాటు ట్రై చేద్దాం. రెడీ, స్టార్ట్. 1 2 3 4 1 2 3 4. ఇప్పుడు ఈ రెండు స్టెప్స్ని ఒకసారి కలిపేద్దాం. రెడీ, పొజిషన్ రెడీ, 1 2 3 స్టార్ట్. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ స్టెప్. ఇప్పుడు దీనిలోనే సెకండ్ స్టెప్ చేద్దాం. రెడీ, ఒకసారి ఇలా ఉంది కదా, డ్రెస్ పట్టుకొని ఇలా. ఓకే, హిప్ మూమెంట్ 1 2, రైట్ లెగ్ ఫ్రంట్ పెట్టినప్పుడు రైట్ సైడ్ కొట్టాలి. రెడీ, 1 2, లెఫ్ట్ పెట్టినప్పుడు లెఫ్ట్ సైడ్ 3 4. అది నేను ఫ్రంట్కి చూపించాను కదా, అది సైడ్కి చేయాలి. ఓకేనా, రెడీ, పొజిషన్ స్టార్ట్. 1 2 3 4. బ్యాక్ ఏది ఉంది? రైట్ లెగ్ కదా, రైట్ లెగ్ని ఫ్రంట్ పెట్టి ట్విస్ట్ 5 6 7 8. 5 6 మాత్రం స్పీడ్ తిరగాలి. 5 6 7 8. హ్యాండ్ ఏం చేయాలి? ఇలా 5 6, దీన్ని పైకి వెళ్తూ 5 ఇక్కడ 6 ఇక్కడ 7 8. ఓకే, 5 6 7 8, అది ఇటు సైడ్ చేయాలి. రెడీ, ఇలా ఉంది కదా, 5 6 7 8. మళ్ళీ కంటిన్యూ 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఇక్కడి నుంచి సేమ్ 1 2 3 4 5 6 7 8 ఇలా మిడిల్కి వచ్చేయాలి. హ్యాండ్ని రొటేట్ 1 2 3 4. రైట్ హ్యాండ్ బ్యాక్ సైడ్ ఇలా స్పిన్ అయినట్టు, మళ్ళీ డౌన్, మళ్ళీ ఇలా అప్ చేసి డౌన్. లెగ్ ఏం చేయాలి? క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్, రెండు కలిపేద్దాం. 1 2 3 4 4 తర్వాత హిప్ హ్యాండ్ చూడండి. 1 2 3 4 5 6 7 8. ఓకేనా, హ్యాండ్ మూమెంట్ ఇక్కడ హిప్ 1 2 3 4 5 6 7 8. హ్యాండ్ ఎలా వెళ్తుంది, హిప్ కూడా అంతే, రైట్ సైడ్. రెడీ, 1 2 3 4 5 6 7 8. ఇంతే ఫ్రెండ్స్. ఇది మొత్తం ఒకసారి కంటిన్యూ చేస్తాను చూడండి. సైడ్ పొజిషన్, ఎందుకంటే ఫ్రంట్కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుంచి చేద్దాం. రెడీ, పొజిషన్ రెడీ, 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. అంతే.